ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రగతి మైదానంలో జరిగిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా కలెక్టర్ ప్రియాంక అల్లా, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ గారు ఇంకా ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఆశయాలు త్యాగాల స్ఫూర్తితో మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్న ఈ శుభ తరుణంలో జిల్లాలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రగతి అలాగే సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ప్రకాశం స్టేడియంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పట్టణంలోని పలు పాఠశాలలకు సంబంధించిన విద్యార్థులు పెరేడ్లో మాత్రమే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా పాల్గొని తమ ప్రతిభను చూపించారు. అదేవిధంగా కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి కోడమనేని సాంబశివరావు గారు పట్టణంలో పలు చోట్ల జెండా ఎగరవేసి రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్నారు. అందులో భాగంగా ఆటో కార్మికులు ఏర్పాటు చేసినటువంటి జెండా వందన కార్యక్రమంలో పాల్గొని ఈ విధంగా మాట్లాడారు. ఆటో కార్మికులను ఉద్దేశించి సాంబశివరావు గారు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు కోరుతాం. అందరికీ 75వ రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్రం వస్తే 40 ఏళ్ళు రాజ్యాంగం ఈ దేశాన్ని ఎలా తీసుకెళ్లాలనే దానికి కమిటీ వేయటం, ఆ కమిటీ దాదాపు 5 సంవత్సరాలు అధ్యయనం చేసి 50 జనవరి 26 నాటికి దాన్ని అధికారికంగా అంగీకరించడం జరిగింది. రాజ్యాంగంలో పొందుపరిచిన పద్ధతుల్లో దేశంలో పేద ప్రజలకు ఇంకా స్వేచ్ఛ రావట్లేదు, స్వాతంత్రం రావట్లేదు, సమానత్వం రావట్లేదు. మతపరమైనటువంటి మత రహితంగా లౌకిక రాజ్యం కాపాడవలసిన పాలకులు మతాన్ని ఆయుధంగా ఉపయోగించుకుంటా ఉన్నారు. అలాగే ఇవాళ ఆటో కార్మికులు, ఇందాక భవన నిర్మాణ కార్మికులు, ఇటువంటి వాళ్ళు బతకడం కోసం సంపాదించుకోగలుగుతున్నారు తప్పితే సుఖవంతమైనటువంటి బతుకులు లేని పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. బతకడం కూడా చాలా బతుకులతో చచ్చిపోకుండా బతుకుతున్నారు. అంటే మనకు తెలియదు ఎన్ని, మీరు కొంతమందిని చూస్తే వారికి మీకు ఎంత తేడా ఉందో తెలియదు, లేదా వారికి మాకు ఎంత తేడా ఉందో తెలియదు, మాకు మీకు ఎంత తేడా ఉందో కూడా తెలియదు. అటువంటి అంతరాలు ఉన్నాయి.
ఫస్ట్ జెండా ఇక్కడే ఏర్పాటు చేశాం. ఇక్కడ చేసి అనేక గొడవలు అనేక పోరాటాలు జరిగినాయి. వీటి కోసం కార్యక్రమం జరిగినాయి. జైలుకి వెళ్ళాం. సరే ఏదేమైనా సరే అయినా అందరికీ అర్థం కాదు మన కోసం నిలబడే జెండా ఏంటి తెలవదు. మనం ఎవరి కోసం పోతున్నామని వాళ్ళు కూడా రకరకాలుగా ఉంటారు. అయినా మన కొత్తగూడెం నియోజకవర్గంలో అందరూ మంచి ప్రజలకు అనుకూలమైనటువంటి శాసనసభ్యుడు ఉండాలని మంచి తీర్పు ఇవ్వటం జరిగింది. అందులో భాగంగా మన ఆటో కార్మిక సోదరులు, భవన నిర్మాణ కార్మిక సోదరులు కొంతమంది అటు ఇటు ఉన్నా ఎక్కువ మంది కార్మికులు నన్ను బయట ఏమనుకుంటారంటే ఇక్కడే మీకు తెలవదు నా విలువ. బయట అంటే పేదాళ్ళ ఎమ్మెల్యే అంటారు, ఆటో కార్మికులు ఎమ్మెల్యే అంటారు, భవన నిర్మాణ కార్మికులు లేదా కష్టజీవులు